ఇక ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తిగా మారుతున్నాయి. అటు సీఎం జగన్ ఎన్నికల కోసం కీలక కసరత్తులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తూ అవసరం లేని వారిని తీసిపాడేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. యువగలం ముగింపు సభ ఇచ్చిన విజయోత్సాహంతో మరింత దూసుకుపోతున్నారు. వరుస సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2024 గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుత ఏపీ రాజకీయ పరిణామాలు పరిస్థితులు చూసుకుంటే ఇక రానున్న రోజుల్లో టీడీపీలోకి భారీగా చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పసుపు తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులు చేయడంతో కొందరికి మొండి చేయి చూపిస్తున్నారు. కీలక నేతలకు కూడా ప్రయారిటీ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే పార్టీలోకి చేరికలను అడ్డుకోవద్దనే సూచనలు పంపినట్లు అర్థమవుతోంది. జగన్ సినిమా అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్ చేశారు. అందుకే వైసీపీ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎమ్మెల్యేల అభ్యర్థులను మారుస్తే లాభం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మెట్టు దిగనాడికైనా సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహాయజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి వస్తే ఆహ్వానించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నాను, ఇక్కడుండే వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి, ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి, అందరిని రమ్మనండి. ఇది మనం చేసే పని మన కోసరం కాదు, ఇది మహాయజ్ఞం. ఇది 5 కోట్ల ప్రజల కోసం చేసే యజ్ఞం. ఇది ఇందులో అందరూ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుందాం, మనం కూడా సహకరించాలి. ఈయన వస్తే ఓట్లు పెరుగుతాయి కానీ నాకు అడ్డం ఉంటాడు కాబట్టి ఈయన వద్దనుకుంటే మాత్రం మంచిది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమైతే ఒక మెట్టు తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకొని అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరం కూడా చేసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే నిజమైన కార్యకర్తలు పనిచేశారో ఎవరికి అన్యాయం జరగకుండా మీరు చేసిన త్యాగాలకి మీరు రుణం తీర్చుకుంటా, అది కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అదే సమయంలో పార్టీ గెలిపే ధ్యేయంగా, పార్టీ కూడా కాదు రాష్ట్ర గెలిపే ధ్యేయంగా మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ